పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి పొలిటికల్ గేర్ మార్చారా చూడండి. Before we belong to Andhra Pradesh or Telangana or Karnataka, Tamil Nadu, we belong to India or motherland Bharat. రాష్ట్రం కంటే దేశం ముఖ్యం అని గంభీరమైన ప్రకటన చేశారు కదా. అంటే ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని పవన్ కళ్యాణ్ ఢిల్లీ స్థాయి సమావేశంతో అడ్రస్ చేయడం మొదలు పెట్టారనుకోవాలా, అంతేనా? పైగా రాజకీయ వర్గాల్లో చూడబోతే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనే స్పెక్యులేషన్ అప్పుడే మొదలైంది కదా. కారణం ఏంటి? అసలు వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి నేషనల్ నెట్వర్క్లకి ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఢిల్లీలో మీటింగ్ పెట్టడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? ఎంపీగా వెళ్ళాలి అనే వ్యూహమే ఉంటే గనక ఆ లెక్క ఏంటి అసలు? పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్ గా ప్రాక్టికాలిటీని బట్టి మాట్లాడుకుందామా. ఇది కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహానికి సంబంధించిన విషయం కాదు. కూటమి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఏపీలో ప్రభుత్వం ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తా ఉంది అనే విషయాన్ని కూడా మనకి పట్టి చూపించే తిరుగులేని నిదర్శనం. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటో చూద్దాం రండి. పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా అడుగేస్తా ఉన్నారు. బీజేపీకి అన్ని వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్న టైంలో, మరీ ముఖ్యంగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదిలో భిన్నాభిప్రాయాలు ఉన్న సిచ్యువేషన్ లో ఢిల్లీలో సమావేశం పెట్టారు అని ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పున్నా కదా. డీలిమిటేషన్ జరగాల, నియోజకవర్గాల సంఖ్య పెరగాల, మహిళా రిజర్వేషన్ విషయంలో ఫ్లెక్సిబుల్. బీజేపీ అలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ నేషనల్ ఇంటిగ్రిటీ అని చెప్పి ఢిల్లీలో మీటింగ్ పెట్టారనమాట. ఎస్, ఆ మాట అక్షరాల నిజం అని రుజువు చేస్తూ రాష్ట్రం కంటే దేశం ముఖ్యం అనే సందేశంతో, ఫీలర్తో సమావేశాన్ని ముగించారు కదా పవన్ కళ్యాణ్. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ప్రకటనలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అవి ఎప్పటికీ ఉండి తీరుతాయి. కావాలంటే చూడండి, దేశం ముఖ్యం అని మాట్లాడారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారు? నేను ఒక క్లిప్ చూపిస్తా. కాకినాడలో చెప్పిన మాట. మోతీచూర్ కా లడ్డు. మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చూశారు కదా, మీరు మోతీచూర్ లడ్డూనేమో, మాకైతే బందర్ లడ్డు ఉంది, కాకినాడ కాజా ఉంది అన్నారు కదా. అంటే జాతీయ రాజకీయాలను అప్పట్లో ఆయన మోతీచూర్ లడ్డూతో పోల్చారు. స్థానికంగా మాకు బందర్ లడ్డు ఉంది, కాకినాడ కాజా ఉంది అని లోకల్ వెరైటీస్ ని ప్రస్తావించి మోతీచూర్ కంటే మాకు ఇవే ముఖ్యం అన్నారు కదా. అంటే రాష్ట్రమే ముఖ్యం అని మాట్లాడారు. అఫ్ కోర్స్ కోఇన్సిడెంటల్ గానో లేకపోతే వ్యూహాత్మకంగానో ఇప్పుడు బందర్లోను కాకినాడలోను జనసేన ఎంపీలే ఉన్నారు. ఆ రెండు చోట్ల మాత్రమే ఉన్నారు. చూసారా, గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఎంత కాంట్రడిక్షన్ ఉందో. ఆ తర్వాత జంజే విషయంలో, కాక్రోచ్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల మీద కూడా భిన్నాభిప్రాయాలు గట్టిగానే ఉన్నాయి కదా. ఏమన్నారు ఇంతకీ? కాక్రోచెస్ అనే ఇది కూడా అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. చిన్న చిన్న కీటకాలు మహామహావాళ్ళను కూడా ఇబ్బందులు పెడతాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో విచ్ఛిన్నకర వాతావరణానికి దారితీస్తుంది అంటున్నారు కదా. అంటే రాజకీయంగా బాస్ పార్టీకి థ్రెట్ వచ్చింది కాబట్టి ఆయన రియాక్ట్ అవుతా ఉన్నారు ఇప్పుడు. మరి యువత మీద, దేశం మీద అంత కన్సర్న్ ఉన్న పవన్ కళ్యాణ్ నీట్ లాంటి సంక్షోభం గురించి ఎందుకు మాట్లాడాల? అంతమంది యువత ప్రాణాలు పోయినాయి కదా, దేశమంతా మాట్లాడుతోంది కదా. కనీసం ప్రస్తావించి అసలు ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి, ఎలాగ మిటిగేట్ చేయొచ్చు లాంటి విషయాలు మాట్లాడితే గనక రాజకీయ అవగాహన ఉందని, సమస్యల మీద ఆయన ఎంపతితో స్పందిస్తున్నారు అని అనుకునేందుకు స్కోప్ ఉండేది కదా. అలా ఎందుకల్లా? ఇలాంటి ఛాలెంజెస్ పవన్ కళ్యాణ్ ఏదైనా విషయం మీద రియాక్ట్ అయిన ప్రతిసారి ఎదురొస్తా ఉన్నాయి కదా. ఇవన్నీ సరే, ఇంతకీ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల మీద ఇంతలా దృష్టి పెట్టడానికి ఎంపీగా పోటీ చేస్తారేమో అనే స్పెక్యులేషన్ రావడానికి కారణాలేంటి? నేను ఒక 3 కోట్ చేస్తా 1 by 1. అవి చూస్తే గనక కూటమి సిచ్యువేషన్ ఎలా ఉందో, ఇంటర్నల్ ఈక్వేషన్స్, సర్దుబాట్లు, ఏ పార్టీ ఏం కోరుకుంటుందో మనకు అర్థమవుతుంది. మొదటిది టీడీపీకి దారి ఇవ్వటం. పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఏది 2024 రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి 15 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా 15 ఏళ్ళు ఉండడం సంగతేమో గానీ 15 ఏళ్ళు మీరు ఇలాగే ఉంటారా, ఆ పార్టీని సపోర్ట్ చేస్తూనే ఉంటారా అని జనసేనని సమర్థించే వాళ్ళు కూడా అసంతృప్తి బయట పెట్టుకోవడం కనపడింది కదా. పైగా ఇంకో పక్కన చూడబోతే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గాను, రాజకీయంగాను పూర్తిగా హోల్డ్ లోకి తీసుకుంది కదా. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మధ్యన 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభలో లోకేష్ కొట్టిన డైలాగ్, నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి
చూశారు కదా, అన్నలేని లోటు తీర్చారు పవన్ కళ్యాణ్ అనడం అనేది పీక్ లెవెల్ ఎమోషన్. ఇక ఆ తర్వాత తనని నమ్ముకున్న టీడీపీ కోసం దారి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారా, ఢిల్లీ వైపు చూస్తారా అనేది ఫస్ట్ రీజన్. ఎలాగా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వైపు వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ప్రభుత్వమే ఉండాలి అని చెప్పినా కూడా పెద్ద అభ్యంతరం రాకపోవచ్చు. ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉండాలంటున్నారు అనే జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అంటే టీడీపీకి ఇబ్బంది లేకుండా చూడడం, పూర్తిగా దారి ఇవ్వడం, కూటమి ఈక్వేషన్స్ ని బట్టి, పొత్తు ఈక్వేషన్స్ ని బట్టి అనేది ఫస్ట్ లెక్క. రెండోది హామీలు, పనితీరు, ఎఫెక్ట్. హామీల గురించి జనం అడుగుతూ ఉన్నారు, అప్పుడేమో ఇలా చెప్పారు, ఇప్పుడు ఆ మాట ఏమైంది అని నిలదీస్తూ ఉన్నారు. సూపర్ 6 విషయంలోనే కాదు, సుగాలి ప్రీతి విషయంలో కూడా ఏం జరిగిందో చూశాం కదా. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందేమో ఆవేశంగా, భావోద్వేగంతో మాట్లాడారు. ఇప్పుడు చూడబోతే అలాంటి ఇష్యూలను అడ్రస్ చేసే పరిస్థితి లేదు కదా. ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ. అందుకని నెగిటివిటీ అమాంతం పెరుగుతూ ఉంది. పైగా చూడబోతే ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి పరామర్శ కోసం వెళ్ళినా గానీ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ని. ఆయనేమో ప్రతిసారి అవగాహన లేదు, నాకు సంబంధించిన విషయం కాదు లాంటి మాటలు చెప్పి చెప్పి అలసిపోయారు ఆల్రెడీ 2 ఏళ్లకే. వైజాగ్ లో రీసెంట్ గా చూసాం కదా. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. ఇలాగా అడిగితే అనుభవం లేదనో, సమాచారం లేదనో, లేదంటే తన పరిధిలో విషయం కాదనో ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలా హామీల విషయంలోనూ, పనితీరు విషయంలోనూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడుతూ ఉండేసరికి జాతీయ స్థాయికి వెళ్తే గనక కొంత ఉపశమనం ఉండొచ్చు అనేది ఆలోచన అయ్యి ఉండొచ్చు. అదేంటే జాతీయ స్థాయిలో అయితే సమాధానం చెప్పక్కర్లేదా అంటే, నేరుగా క్వశ్చన్స్ పర్టికులర్ గా ఫేస్ చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మెజారిటీ సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ మీదో మరొకళ్ళ మీదో గాల్లోకి బాణం వేసినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. ఏది నిన్న సమావేశంలో అన్నట్టుగా ఢిల్లీ వస్తేనే కొంతమంది వణికిపోతుంటారు లాంటి డైలాగులు కొట్టారనుకోండి, ఎవరినన్నారు ఏమన్నారో తెలియక ముందే 3-4 రోజులు గడిచిపోతే ఆ విషయం వెనక్కి వెళ్ళిపోతుంది. పైగా బాస్ పార్టీ తరఫున పోరాటం చేసేస్తున్నారు అట్లీస్ట్ దక్షిణాదిలో అనే ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కాస్తో కూస్తో ప్రాపకం అంటారే, గుడ్ విల్, అది సాధించుకోవడానికి పైన వాళ్ళ దగ్గర అవకాశం ఉండేందుకు స్కోప్ ఉంటుంది కదా, అందుకోసమని. ఇది రెండోది. ఇక మూడోది మోడీ తర్ఫీద్ అంటే తెలుగులో చెప్పాలంటే ట్రైనింగ్. నేరుగా ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్ళారనుకోండి, కేబినెట్ లో కూడా చోటు వస్తే గనక అంతకు మించిన ఆనందం ఏముంది. నేరుగా మోడీతో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పొచ్చు. ఆయన శిక్షణలో రాటు తేలుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవడానికి గంభీరంగా ఉండేందుకు అవకాశం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో చక్రం తిప్పాలి అని అనుకున్నప్పుడు ఢిల్లీ ప్రతినిధిగా మళ్ళీ రాష్ట్రంలో రీ ఎంట్రీ ఇవ్వడానికి బ్రహ్మాండమైన స్కోప్ ఉంటుందేమో అనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. అంటే చేంజ్ ఆఫ్ గార్డ్ జరగాలి అని బాస్ పార్టీ అనుకుంటే గనక పవన్ కళ్యాణ్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ టూల్ గా ఉండేందుకు, ఈ నిర్ణయం ఉపయోగపడేందుకు స్కోప్ ఉండొచ్చు కదా. అంతే కదా. ఈ 3 కారణాల వల్ల రాజకీయ వర్గాల్లో స్పెక్యులేషన్ నడుస్తా ఉంది, చర్చ అయితే జరుగుతా ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసినా గానీ ఇంకొన్ని ఛాలెంజెస్ గట్టిగానే ఉన్నాయి. అవి కూడా ఒక 3-4 కోట్ చేస్తాను నేను. ఇప్పుడు సపోజ్ పవన్ ఇక్కడే ఉన్నారనుకోండి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పిఠాపురంలోనే పోటీ చేస్తే గనక అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నే కదా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బలమైన నాయకుడిగా పేరున్న వర్మ విషయంలో జనసేనకి, టీడీపీ నాయకత్వానికి ఎలాంటి సిచ్యువేషన్ రైజ్ అయ్యి ఉంది ఇప్పుడు అనే విషయం కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురాన్ని మరోసారి నమ్ముకునే అవకాశం ఉంటుందా అంటే సమాధానం ఏంటనేది జనసేనని హార్డ్ కోర్ గా అభిమానించే వాళ్ళకి కూడా తెలుసు. ఇక రెండో సవాలు కాపుల విషయంలో ఈ మధ్యన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు. ఏమన్నారు? కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను, అసలు మీరు పని చేయండి, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి, మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. మీరు పార్టీ పెట్టి గెలవండి చూద్దాం, నేను కాపులకు ప్రతినిధి అని చెప్పానా అని పూర్తిగా యూటర్న్ తీసేసుకున్నారు కదా. ఆ విషయంలో కూడా ఒకప్పుడేమో కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్లే ఆదుకున్నారు అని చెప్పాము. కనీసం కులాభిమానంతో అయినా ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళని అడుగున్నాము. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అయి చూపిస్తాం అలా అడిగి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు పోటీ చేసుకోండి పొండి అని వాళ్ళతో డిటాచ్డ్ గా మాట్లాడేసరికి ఆ ప్రభావం మీద పడుతుందేమో అనే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు జాతీయ రాజకీయాలంటే ఏపీలో పోటీ చేయరా, అవుట్ సైడ్ ఏపీ పోటీ చేసే అవకాశం ఉంటుందా? అవుట్ సైడ్ ఏపీ అంటే ఎక్కడ? తెలంగాణలోనా? తెలంగాణలో పోటీ చేస్తే కనుక మరింత ఇబ్బందికరంగా ఉండొచ్చు పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఉనికే అంతంత మాత్రం,
బాస్ పార్టీ కూడా ఏదో ఫ్లూక్ లో గెలవడం అంటారే, ఆ ఫ్లోలో గెలవాలి తప్పితే 7 సీట్లో 8 సీట్లో మొన్న గెలిచినట్టు నిక్కచ్చిగా ఈ సీటు కొడతారు బాస్ పార్టీ నుంచి అని చెప్పుకోవడానికి కాన్ఫిడెంట్ సీట్స్ సెగ్మెంట్స్ లేవు తెలంగాణలో బాస్ పార్టీకి. అందుకోసం తెలంగాణను కూడా ఎంచుకోకపోవచ్చు. అయినా బాస్ పార్టీ తలుచుకుంటే రాష్ట్రానికి కొదవే ఉంది. ఇంతకు ముందు చూసాం కదా, జాతీయ పార్టీలకి అనుకూలించే రోజులుంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసి గెలవచ్చు. తెలుగు వాళ్ళకి తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే 2 కోట్ చేయగలుగుతా నేను. ఎక్కడ రాంపూర్, ఎక్కడ రాజమండ్రి. జయప్రద రాంపూర్ నుంచి వరుసగా గెలవాలి. అంతెందుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా అజరుద్దీన్ మొరాదాబాద్ నుంచి గెలిచారు కదా, ఆయన హైదరాబాద్ వాడు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ మొరాదాబాద్. అట్లాగా ఒకవేళ కాలం కలిసి వస్తే ఎక్కడి నుంచి అయినా గెలవచ్చు. అలాగని యూపీ వైపు వెళ్తారు అనుకోలేవు. పక్కనే కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ బాస్ పార్టీకి బలం ఉంది. పైగా నోటుకు వచ్చినంత తిట్టడానికి కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంది. ఈ 2 అనుకూలతలు చాలు కదా, ఎరగదీసి పడేయచ్చు. గెలిపించే బాధ్యత బాస్ పార్టీ తీసుకుంటుంది, తిట్టించుకోవడానికి కాంగ్రెస్ ఉంటుంది. ఇక అంతకు మించే ఉంది పోరాటం చేస్తున్నామని చెప్పడానికి, ప్రొజెక్షన్ చేసుకోవడానికి. పొరుగు రాష్ట్రం నుంచి గెలిచారు అని హీరోయిజాన్ని, బీజిఎంని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యాడ్ చేయడానికి మన వాళ్ళు ఎలాగో రెడీగానే ఉంటారు కదా. అందుకోసమని ఈ ఈక్వేషన్స్ అన్నిటి దృష్ట్యా, అంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసినా, కూటమి సిచ్యువేషన్ వైపు నుంచి చూసినా, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ వైపు నుంచి చూసినా గానీ ఇప్పుడు ఈ స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. మరి ఇది నిజమవుతుందా, ఎంతవరకు ఇది ప్రాక్టికల్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇలా జాతీయ స్థాయి వ్యవహారాల గురించి మాట్లాడడం రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుంది అవుట్ సైడ్ ఏపీ అనేది తెలియదు కానీ, ఏపీ రాజకీయాలకి కూటమి ఈక్వేషన్ కి సంబంధించినంత వరకు మాత్రం ఇది ఇంపాక్ట్ఫుల్ ఫ్యాక్టరీ అవ్వచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక పార్లమెంట్ కి వెళ్ళాలి అని అనుకుంటే కూటమి ఓట్ అండ్ సీట్ కాంబినేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యేందుకు స్కోప్ ఉంటుందేమో అని అనిపిస్తా ఉంది. ఈ నిమిషానికైతే ఇదంతా జరిగే అవకాశం ఉందా అని మాట్లాడుకోవటమే. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి గెస్సింగ్ మోడ్ ని ఎప్పుడు ఆన్ చేసి పెడతారు కదా, చాలా వ్యూహాత్మకంగా బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా మాట్లాడి దేశం ముఖ్యం అని మాట్లాడి ఫీలర్స్ మాత్రమే ఇస్తుంటారు కదా. అందుకోసమే ఇలాంటి స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది. ఎవరైనా అడగొచ్చు ఇంత మాట్లాడుకున్న తర్వాత, అసలు పవన్ కళ్యాణ్ ముందు రాష్ట్రం అంతా పోటీ చేయాలి కదా ఏపీలో, ఇప్పటికే ఆయన 20 చోట్ల కదా పోటీ చేసింది, ముందు రాష్ట్రంలో విస్తరించడం గురించి కదా ఆయన ఆలోచించాలి అని ప్రాక్టికల్ గా అడిగారు అనుకోండి, ఆ ప్రాక్టికాలిటీకి అటువైపు స్కోప్ ఉండదు. అందుకని అలాంటి క్వశ్చన్స్ కి సమాధానాలు రావు. అవునా కదా? మీరైతే ఏమంటారు? పవన్ కళ్యాణ్ వ్యూహం గురించి మాట్లాడుతున్న తీరు గురించి చూస్తే స్పెక్యులేషన్ నిజమయ్యేందుకు స్కోప్ ఉంటుందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి.